టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. దాదాపు 84 రోజుల నుండి ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ అయితే వివిధ సబ్జెక్ట్స్ నుండి డిస్కస్ చేయడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ సిరీస్ని అయితే మీకు తీర్చిదిద్దడం జరిగింది. ఇవాళ 84వ వీడియో. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మీరు ఎంతగా ఉపయోగించుకుంటే మీకు అంత మంచి కంటెంట్ అయితే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ శాతవాహన రాజుకు త్రిసముద్రాధీశుడు, జాగ్రత్తగా చూడండి, త్రిసముద్రాధీశుడు అనే టైటిల్ ఉంది అనే ప్రశ్న ఇచ్చాను. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. మనకి శాతవాహన రాజులు తెలంగాణ ప్రాంతాన్ని, ముఖ్యంగా దక్కన్లో మరి ఒక మొట్టమొదటి రాజవంశంగా తెలంగాణలో మనం చూస్తాం వీళ్ళని. మత్స్య పురాణం ప్రకారము దాదాపు 30 మంది రాజులైతే మనకు క్రీస్తుకు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 225 వరకు, అంటే దాదాపు 450 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పాలన మనకి ప్రాంతంలో కనిపిస్తుంది. కోటిలింగాల కావచ్చు, పైఠాన్ కావచ్చు, ధాన్యకటకం, ఈ 3 ప్రాంతాలని రాజధానిగా చేసుకొని మరి సుదీర్ఘకాలము పాలన ఉంది వీరిది. అందులో మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ శాతవాహన రాజు. మరి యజ్ఞశ్రీ శాతకర్ణికైతే ఈ టైటిల్ అనేది ఉంది, మనకి త్రిసముద్రాధీశుడు అనే టైటిల్ ఉంది. ఆచార్య నాగార్జునుడు ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే ఉన్నట్టుగా మనకు చారిత్రక ఆధారాల ద్వారా కూడా తెలుస్తుంది. అది కూడా ఇంపార్టెంట్ అండి. యజ్ఞశ్రీ శాతకర్ణి మనకు తెరచాపతో కూడిన మనకి ఓడ బొమ్మతో కూడినటువంటి నాణెములు కూడా వేయించడం జరిగింది. దీని ఆధారంగానే శాతవాహనులకు విదేశీ వ్యాపార సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నట్టు. రోమన్లతో మరి విస్తృతమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి వీరికి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ అదనంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్న టైటిల్ చూడండి, త్రిసముద్రతోయ పీతవాహన అనే టైటిల్ ఏమో గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంది. యజ్ఞశ్రీ శాతకర్ణికి త్రిసముద్రాధీశుడు అనే టైటిల్ ఉంది. ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో కూడా చాలా గొప్ప రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. నాసిక్ శాసనము ఈ రాజు గురించి అయితే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, శాతవాహన రాజులలో చివరి రాజు ఎవరు? శాతవాహన రాజులలో మనకు చివరి రాజు 3వ పులోమావి అండి. వీరి తర్వాత ఇక్ష్వాకులు రాజ్యపాలనలోకి వస్తారు, వీరిని అంతరింపజేసి. మరి ఇతని గురించి మనకి మేకధోని శాసనం అయితే వివరిస్తుంది. ఇది కర్ణాటకలోని బళ్ళారి సమీపంలో లభించింది మేకధోని శాసనం. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 3, బెంగాల్లో నీలిమందు విప్లవం, మనము ఇండిగో రివల్యూషన్ అంటాము దీన్ని. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక నీలిమందు విప్లవం అయితే వచ్చింది. ఎందుకంటే రైతుల చేత బలవంతంగా వీరు ఇండిగో పంటను మరి సాగు చేయాల్సిందిగా ప్రెజర్ చేయడం జరిగింది. రైతులైతే తిరుగుబాటు చేయడం జరిగింది. దీన్నే మనం నీలిమందు విప్లవం అంటాము. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇది జరిగింది. 1859-60 మధ్య మనకు ఈ తిరుగుబాటు అయితే సంభవించింది బెంగాల్ ప్రాంతంలో. ఇక్కడ ఇచ్చాను మీకు క్లియర్గా. బ్రిటిష్ వారు రైతుల చేత బలవంతంగా నీలిమందు పంటను సాగు చేయించడంతో, అంటే అప్పుడు ఇది అద్దకపు రంగుగా వాడేవారండి నీలిమందును. తర్వాత కృత్రిమ రంగులు వచ్చాయి. అంతకుముందు మనకు ఈ పంట ద్వారా వచ్చిందనే బట్టల కోసము కలర్స్గా ఉపయోగించేవాళ్ళు. అయితే అది రైతులకు పెద్ద గిట్టుబాటు కాలేదు, మరి తిరుగుబాటు అయితే వచ్చింది. దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే మనకు విష్ణుచరణ్ విశ్వాస్ అండ్ దిగంబర్ విశ్వాస్ అయితే మరి ఈ రివల్యూషన్కి మనకి అంటే యాక్టివ్ రోల్ తీసుకున్నారు. నీలిమందు తోటల యజమానుల యొక్క దాష్టికాలను గురించి మనకి ఒక నీల్ దర్పణ్ అనే ఒక రచన వచ్చిందండి. దీన్ని రాసింది మాత్రం దీనబంధు మిత్ర. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్. ఈ రచనలో మనకు స్పష్టంగా నీలిమందు తోటల యజమానుల యొక్క దాష్టికాలు అయితే వివరిస్తారు ఈ నీల్ దర్పణ్ అనే రచనలో, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, తూర్పు బెంగాల్లో జమీందారులు భూమి శిస్తు పెంచడంతో పాబ్నా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? పాబ్నా రెవల్యూషన్ కూడా మనకు పాబ్నా రెబిలియన్ లేదా పాబ్నా తిరుగుబాటు అంటాము. 1872-76 మధ్య జరిగింది. ఇవి ఆర్డర్లో అడుగుతాడండి, ఏది ఎప్పుడు జరిగింది, ఏ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అనేది ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోండి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీలో, ముఖ్యంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. ఇక్కడ తూర్పు బెంగాల్లో జమీందారులు భూమి శిస్తు పెంచడంతో పాబ్నా తిరుగుబాటు 1870-76 మధ్య జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 5, తెలంగాణకి సంబంధించి వెరీ లేటెస్ట్ ఇష్యూ అండి.
ప్రతి సంవత్సరం ఏ తేదీని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రీసెంట్గా మనకు డిసెంబర్ 9, 2024న సచివాలయం ముందు తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని మనకైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి తెలంగాణలో ముఖ్యంగా టీజీపీఎస్సికి సంబంధించి డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, మరి చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రామోసీ గిరిజనులు సతారా ప్రాంతంలో ఎప్పుడు తిరుగుబాటు చేశారు? ఇది కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు గురించి ఈ ప్రశ్న కూడా ఇచ్చాను. మనకి ఈ రామోసీ ట్రైబ్స్ లేదా రామోసీ గిరిజనులు, రామోసీ తిరుగుబాటు చాలా చాలా మీరు రిమోట్ ఏరియా నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ అండి. ఇట్లాంటి చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. 1822లో మనకు చిత్తూరు సింగ్ నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. ఈ రామోసీ గిరిజన తెగ మనకు పశ్చిమ కనుమలలో నివసించేవారు. వారైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచంలో ఏ దేశం అతి చిన్న రాజ్యాంగాన్ని కలిగి ఉంది? సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం అమెరికా. క్వశ్చన్ నెంబర్ 8, భారత రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? భారత రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహించింది ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా అండి. ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం అయితే అందరికంటే సీనియర్ అయిన సచ్చిదానంద సిన్హాను మరి అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. తర్వాత అంటే ఈ ఫస్ట్ మీటింగ్ అయితే మనకు ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 9న భారత రాజ్యాంగ పరిషత్తు మొట్టమొదటి సమావేశము మనకి పార్లమెంటు సెంట్రల్ హాల్లో అయితే జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత మనకు 1946 డిసెంబర్ 11న జరిగిన రెండవ సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ ఫస్ట్ సమావేశం ఫస్ట్ మీటింగ్కి హాజరైన మొత్తం సభ్యులు ఎంత అంటే జస్ట్ 211 మెంబర్స్ అయితే హాజరైనారు. క్వశ్చన్ నెంబర్ 9, భారత రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తు ఎన్ని కమిటీలను ఏర్పాటు చేసింది? మొత్తం 22 కమిటీలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది భారత రాజ్యాంగాన్ని రాయడం కోసము. వీటిలో అతిపెద్దది అడ్వైజరీ కమిటీ లేదా సలహా సంఘం అండి. మీకు డ్రాఫ్టింగ్ కమిటీ కానివ్వండి, ప్రాథమిక హక్కుల కమిటీ అని ఇట్లా మనకు 22 కమిటీస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ ఫిగర్ గుర్తుంచుకోండి, ఇది గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఇండియన్ పాలిటీ నుంచే, భారత రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ, దీన్ని మనం డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం, చాలా ముఖ్యమైనటువంటి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. 1947 ఆగస్టు 29న మనకి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రచించడానికి. దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో 7 సభ్యులతో ఈ ముఖ్యమైన కమిటీని అయితే మరి రూపొందించడం జరిగింది. వీరే మనకి డ్రాఫ్ట్ ఒక భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్ట్ తయారు చేసి భారత రాజ్యాంగ పరిషత్కి అయితే సమర్పించడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరొక ఎపిసోడ్లో మీకు మెంబర్స్ పేర్లు కూడా నేను ఇస్తాను. సో ఇది మనకి ఇవాళ 10 క్వశ్చన్స్ మీకు అందించడం జరిగింది. మరి నెక్స్ట్ రేపైతే మిగతా 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.